ఎమ్మెల్యేగా అయినాడు. కంటిన్యూస్గా ఆయన జీవితకాలం అంతా పులివెందుల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో చెప్తాను. ఆయన యొక్క బ్రాడ్ మైండ్ ఎట్లుంటుంది. ఒకసారి మా విలేజ్ పైడిపాలెంలో ప్రాజెక్ట్ అనేది అది కేవలం ఆయన బ్రేక్ చేయండి, అది ఎవరు ఊహించకుండా ఉండేది. 60 years పెట్టే ప్రాజెక్ట్ కట్టారు. అప్పుడు మా భూములన్నీ కూడా మంచి సారవంతమైన భూములు, తోటలు ఇవన్నీ కూడా పోయినాయి. అప్పుడు నేను ఒకసారి రైతులందరూ తరఫున పోయి బ్రదర్ మా ఊరోళ్ళకి అన్యాయం చేసినప్పుడే, అప్పుడు నేను వైజాగ్లో డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేసాను. నేను చెప్పాను, ఇట్లా వైజాగ్లో ఎందుకు పనికిరాని భూమి కూడా 2,25,000 ఇస్తున్నారు, మా భూములకి ఎందుకు అంత తక్కువ రేట్ ఫిక్స్ చేశారు. మాకు 70,000 ఫిక్స్ చేశారు. డ్రై ల్యాండ్కు, చీనా తోటలకు 1 lakh ఫిక్స్ చేశారు. ఏమిటి అన్యాయం అంటారా? అప్పుడు చెప్పాడు, అన్న మన కాన్స్టిట్యున్సీ వాళ్ళే నాకు కోఆపరేట్ చేయకపోతే ఎట్లా, మన కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఇచ్చుకుంటే నేను రాష్ట్రం అంతా అయ్యాలి కదా, అప్పుడు రాష్ట్రానికి చాలా భారం అవుతుంది కదా, కాబట్టి మీరు కోఆపరేట్ చేయాలని కన్విన్స్ చేసి పంపించాడు. అంటే ఆయన దృక్పథం అంతా ఎప్పుడూ బ్రాడ్ మైండెడ్గా, మామూలుగా అయితే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకు నా కాన్స్టిట్యున్సీకి మేలు చేయాలని భావన ఉంటుంది. కానీ ఆయనకు మాత్రం రాష్ట్రమంతా ఒకటే రకంగా దృక్పథంతో చూసేవాడు. అంత దార్శనికుడు. ఇంకా సంస్కరణలు, విద్యలు, వైద్యులు, వ్యవసాయ రంగాలు, దీని గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు. అయితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఆయన మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిజం భావాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఎప్పుడు బడుగు బలహీన వర్గాలను కూడా పైకి తీసుకురావాలా, ఈ రిచ్కి పూర్వకు తేడా తగ్గించాలా అనేది. ఎందుకంటే మనం 1950లో రాజ్యాంగంలోనే రాసుకున్నాం, ఈ అసమానతలు తగ్గించాలి, డౌన్ ట్రాడన్కు బాగా వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చి మిగతా వాళ్ళతో కూడా సమానంగా చేయాలా అనేది అది మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అది ఆయన అక్షరాల ఆచరించాడు అన్నమాట. ఆయన పథకాలన్నీ కూడా కింది వాడిని పైకి తీసుకురావాలా, అందరినీ సమానం చేయాలనేది, అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలా, అందరికీ ఎడ్యుకేషన్ ఉంటేనే, అందరూ ఉద్యోగాలు చేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతోనే ఆయన అన్ని పథకాలు చేపట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాడు.